ఓకే గురువు గారు, తదుపరి ధనుసు రాశి గురించి వివరించండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం లోపల ఆదాయం 5, వ్యయం 5, అంటే సరి సమానంగా ఉన్నది. ఖర్చులు కానీ వ్యయాలు కానీ. రాజ్యపూజ్యం 1, అవమానం 5, అంటే ఒకరు పూజిస్తే 5గురు అవమానించేటట్టుగా ఈ ధనుసు రాశి వారికి ఉంది. ఈ రాశి వారికి ఈ 14/5 అంటే మే 14 వరకు 6వ స్థానంలో షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. తర్వాత 7వ స్థానం శుభస్థానంలో ఉండడం వలన మే తర్వాత వీళ్లకు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ధనాదాయం అంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇన్కంలో. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు లభించడం, కుటుంబంలో కొన్ని శుభకార్యాలోచనలు వాళ్ళు ప్లాన్ వేయడం అటువంటిది ధనుసు రాశి వారు చేస్తుంటారు. తర్వాత రాహు కూడా చతుర్థ స్థానం నుండి 3వ స్థానం అంటే తృతీయ స్థానంకు రావడం చేత రాహు కూడా శుభస్థానంలో ఉండడం వలన వీరికి అనుకున్న పనులన్నీ చక్కగా అవుతాయి, నెరవేరుతాయి. కాకపోతే శని చతుర్థ స్థానం అంటే 4వ స్థానంలో ఉండడం వలన చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి తప్పించుకోలేరు. అట్లానే చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా వారి గురువు బలంతో పనులన్నీ అంటే సవ్యంగా సాగుతాయి. కొన్ని ఆటంకాలు ఏర్పడినా కూడా ఫైనల్ రిజల్ట్ వీరి ఫేవర్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. ధనాదాయం ఇంప్రూవ్ అవుతుంది. చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలుగా అనుకోండి, చిన్న చిన్న వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి లాభసాటిగా ఉంటుంది. అట్లానే రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొంతమేరకు వారి శ్రమతో కూడుకున్నటువంటి సత్ఫలితాలను పొందుతారు. వారి ఆశించినటువంటి స్థానాన్ని కూడా పొందేటట్టుగా వీలవుతుంది. అనుకున్న పనులని చక్కగా నెరవేరుస్తారు. కాకపోతే చిన్న చిన్న ఆటంకాలతోని పనులు సవ్యంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. శుభకార్యాలోచనల కొరకు కొద్దిగా ఖర్చు పెడుతుంటారు. స్థిరాస్తుల లాభం ఉంటుంది. అమ్మకాలు కొనుగోలు చేసేవారికి ఇది కరెక్ట్ సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు శుభ సమయమే. అట్లానే అవివాహితులకు కూడా వారికి అనుకున్న వరుడు, అనుకున్న వధువు లభించినట్టుగా ఉంటుంది. విద్యార్థులకు అంటే వీసా లాంటివి, విదేశ పర్యటనలు, విదేశాల్లో చదువుకుంటా అనుకునే వారికి తప్పకుండా నెరవేరుతుంది. ఈ మే లోపల మాత్రం మే 14 లోపల అక్కడ వీసా దొరకక కొంచెం ఇబ్బందుల పాలు కావడం, ఉద్యోగంలో చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడడం జరుగుతుంది. మే 14 తర్వాత మాత్రం వారికి అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కనుక వారి ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఇంకా ఎక్కువగా శుభ ఫలితాలు పొందేటట్టుగా వీలవుతుందని చెప్పి చెప్పబడ్డది.